హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు 2025లోనే బెస్ట్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అనమాట, డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఒక స్టాక్స్ చెప్పబోతున్నాను. అది లోయెస్ట్ ప్రైస్లో అనమాట. లోయెస్ట్ ప్రైస్ అంటే మనకు తెలుసు జనరల్గా డిఫెన్స్ స్టాక్స్ అంటేనే చాలా డిమాండ్ ఉంటుంది. డిఫెన్స్ స్టాక్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో అది ఇన్వెస్ట్మెంట్స్కి రెడీగా ఉన్న స్టాక్స్. డిఫెన్స్లో మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అనమాట. డిఫెన్స్లో ఎలక్ట్రానిక్స్ అంటే ఈ నెట్వర్కింగ్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో ఇటువంటి కంపెనీ మన తెలుగు వాళ్ళు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి అప్డేట్స్ మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా చూడండి, ఎందుకంటే మంచి కంపెనీ అనమాట. మీకు నచ్చితేనే ఫార్వర్డ్ చేయండి, లేకపోతే ఏమీ లేదు. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ మనందరికీ తెలుసు ఈ ఇవాళ రేపు టెలిఫోన్ అన్నది లేకుండా ఎవ్వరూ లేరనమాట. అంటే టెలిఫోన్ ఈజ్ అన్ మస్ట్ అండ్ షుడ్ అండ్ మ్యాండేటరీ ఫర్ ఏ కామన్ మ్యాన్ లైఫ్ అనమాట. సో అటువంటి వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ అండి, అదే ఐటీఐ లిమిటెడ్ అంటారు. ఐటీఐ లిమిటెడ్ కంపెనీ అంటారు. ఏంటి ఐటీఐ లిమిటెడ్ అంటే ఏంటంటే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ ఐటీఐ అంటే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ అనమాట. ఇది ఇండియాలో ఉన్న టెలికమ్యూనికేషన్ రంగంలో, సెక్టార్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ అండ్ గవర్నమెంట్ కంపెనీ అనమాట. అంటే గవర్నమెంట్ కంపెనీ. అండ్ ఇదేం చేస్తుందంటే మన ఈ టెలిఫోనిక్లో ఉన్న కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఈ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఐటీఐ కంపెనీ. సో ఏంటి ఇప్పుడు మరి ఎందుకు ఇంతఘనంగా ఈ ఐటీఐ, దీని మెయిన్ ఆఫీస్ వచ్చి ఐటీఐ మెయిన్ ఆఫీసు బెంగళూరులో ఉందండి. బెంగళూరులో ఇది 1948లో డిపార్ట్మెంటల్ ఫ్యాక్టరీగా స్టార్ట్ చేశారు. ఇదే ఐటీఐ లిమిటెడ్. సో 1948లో డిపార్ట్మెంటల్ లిమిటెడ్గా స్టార్ట్ చేశారు. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్గా స్విచెస్, ట్రాన్స్మిషన్, సబ్స్క్రిప్షన్ డివైజెస్, ఇటువంటివి డివైజెస్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇది బెంగళూరుతో పాటు నా నైని, రాయ్బరేలీ, నెక్స్ట్ మాన్కాపూర్ అండ్ పాల్కాడ్లో దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఇండియన్ గవర్నమెంట్లోని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ రెండిట్లో కొలాబరేట్ అయిపోయి పనిచేస్తుంది. వాస్తవానికి ఏంటంటే ఈ కంపెనీ ఫండమెంటల్గా చాలా బాగాలేదు. కంపెనీ ఫండమెంటల్లీ నాట్ గుడ్. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే చూడండి, ఆల్మోస్ట్ ఈ 1 వీక్లోనే ఆల్మోస్ట్ ఇది నియర్లీ 16%, అంటే ఇప్పుడు కొంచెం డౌన్ అయింది కానీ నియర్లీ ఒక 20% జంప్ అయింది. ఇది దేనికంటే బిఎస్ఎన్ఎల్ని యాక్సలరేట్ చేస్తుంది. దేనికి? 5Gకి కన్వర్ట్ అవ్వడానికి. ఇప్పుడు 4G, బిఎస్ఎన్ఎల్ 4G నడుస్తుంది. 5Gకి కన్వర్ట్ అవ్వడానికి దీన్ని పుష్ చేస్తుంది అనమాట. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఏమున్నా మన ఈ ఐటీఐఏ చేస్తుంటుంది. సో ఫండమెంటల్లీ వీక్ అయినా ఇది చాలాసార్లు మంచి రిటర్న్స్ ఇచ్చి మళ్ళీ పడింది. చూడండి మీరు ఈ సపోర్టు, రెసిస్టెన్స్ పాయింట్స్ని అన్నింటినీ బేస్ చేసుకుంటే ఇది 554 దగ్గర నుండి ఫాల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రైజ్ అవుతుంది. అంటే ఒక కప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే డివైస్. అంటే ఇక్కడ డబుల్ రెసిస్టెన్స్ అంటే 364, అంటే అట్లీస్ట్ 370 అబోవ్ వచ్చింది అనుకోండి, మీరు